హలో గాయ్స్, మనం ఇప్పుడు డే 3లో ఉన్నాం. ఇప్పుడు మనం వెళ్ళబోయే స్పాట్ వచ్చేసి పింక్ లేక్. మనం షెడ్యూల్ నుంచి స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ నుంచి పింక్ లేక్ మనకి అరౌండ్ ఒక 85 కిలోమీటర్స్ 90 కిలోమీటర్స్ ఉంటుంది. బట్ బయట మాత్రం చలి అయితే విపరీతంగా ఉందండి. 4 degrees చూపిస్తుంది కార్లో. ఇంక ఫాగ్ అంటారా, ఇంకా అసలు హై బీమ్ వేస్తే మనకు ముందర రోడ్డే కనిపించట్లేదు, అంత టూ మచ్ ఉంది ఫాగ్. బట్ థింగ్ ఏంటంటే ఒక 20 minutesకే మనకి మొత్తం బ్రైట్ అయిపోయింది. నీట్గా సన్ రైజ్ బాగానే మంచిగానే అయిపోయింది. ఇదేంటంటే ఇప్పుడు మనకు ఆఫ్ రోడ్ ఉంటుంది కొంచెం, ఒక 15 kilometers అలా. పబ్లిక్ అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంది అసలు ఇది ఎలా ఉంటుందని. ఇప్పుడు మాత్రం తన రియాక్షన్స్ చూడండి. మెక్డానల్డ్ అంట, ఏమీ లేదు ఇక్కడ, ఏమీ లేదు. మేబీ మేము వచ్చిన టైం రాంగ్ అనుకుంటా. నో వాటర్. ఆ డింబోలో పింక్ లేక్ వదిలేసుకొని మరి ఇక్కడికి వచ్చినాం. అది ఆల్రెడీ చూసినామని చెప్పి అక్కడన్నా పింక్ వాటర్ ఉంటాయి, ఇక్కడ ఏమీ లేదు. లిటరలీ ఎదురుంటది ఎదురు ఏమీ లేదు. ఒక సైడ్ ఏదో ఏదో ఉంది, ఇంకో సైడ్ ఇది బీచ్కి వెళ్ళిపోతాడు, ఏమీ లేదు. బీచ్కి వెళ్దామా, ఇక్కడ వెళ్ళి ఎగరేసేద్దామా? లేక్ మెక్డానల్డ్ గూగుల్ మ్యాప్స్ లో వెనకనే చూపిస్తుంది. మనం వెళ్ళి డ్రోన్ ఎగరేసుకుందాం. ఏముంది అక్కడ, చూద్దాం రా బుడ్డి. ఎక్స్పెక్టేషన్ వర్సెస్ రియాలిటీ అంటే ఇదే అన్నమాట. వాటర్ లేవు, అదే కదా. స్ప్రింగ్ ఇస్ ద బెస్ట్ సీజన్ అని క్లియర్ గా రాసి ఉంది. అయినా కూడా మేము పోనీలే ట్రై చేద్దాం, మొత్తం లెట్స్ ట్రై అని వచ్చాం. ఫ్లాప్ డెసిషన్, బట్ ఇట్స్ ఓకే. రావడం ప్రయత్నించాం, అయిపోయింది. వాటర్ లేవు, ఇట్స్ ఓకే. మీకు చూపిస్తా 2 minutes లో అక్కడ రీచ్ అవుతాం. ఎలా ఉందో చూపిస్తా, ఓకేనా? పాపం పౌలిక చాలా అప్సెట్ అయింది. చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం. లేక్ మెక్డానల్డ్ అంటే పింక్ సైడ్, ఒక సైడ్ పింక్, ఒక సైడ్ బ్లూ. ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసి అస్సలు నమ్మకండి. అంటే మేబీ మేము వచ్చిన సీజన్ రాంగ్ అనుకుంటా. అంటే అలా అని కాదు కానీ వాటర్ ఉండుంటే బాగుండేది. వాటర్ లేవు, సో వాటర్ లేనందుకు కొంచెం హాట్గా కనిపిస్తుంది. అంటే ఎంత దీనికి రావక్కర్లేదు జనరల్గా. మేబీ సీజన్ మనం ఏ టైంలో రావాలి అని చూసుకొని ఈ స్పాట్కి వచ్చేదంటే అది చూసుకొని రావడం బెటర్. కానీ ఈ స్పాట్కి ఎంత దూరం రావక్కర్లేదు. దీనికంటే డింబోలా పింక్ లేక్ చాలా బాగుంటుంది కదా. అంటే అందులో కూడా అంతే సేమ్, వాటర్ ఉంటే చాలా బాగుంటుంది. మోస్ట్లీ ఎప్పుడు వాటర్ మోస్ట్లీ ఉంటాయి. 2-3 times చూసినాం ఏమైతే ఉన్నాయి మరి వాటర్ అయితే. మరి ఇది దీనంతా డ్రై అయితే ఏది ఉండదు. అంటే ఇది మరీ డ్రై ఏం కాదు, బట్ ఏంటంటే మీకు మెయిన్ ఏదైతే మనం అనుకుంటాం కదా, ఒక ఈ రోడ్ వ్యూ ఏదైతే ఉంటుందో. ఇప్పుడు లెట్ మీ రికార్డ్ ది అదర్ సైడ్. ఐ థింక్ ఇట్ షుడ్ బి లైక్ అక్కడ వాటర్ ఉంది కదా, అలా ఉండాలి ఇదంతా. బట్ ఇలా అంటే ఇలా ఉంది ప్రెసెంట్ అయితే. సాల్ట్ అయిపోయింది మొత్తం. నాట్ షూర్ ఇఫ్ ఐ కెన్ టచ్. లెట్ మీ ట్రై. లెట్ మీ షో యూ. గట్టిగా ఉంది అంటే సాల్ట్ అయిపోయింది మొత్తం. ఇంకో సైడ్ ఇలా ఉంది. బాగుందిలే, అంటే వెదర్ కూడా కొంచెం మరీ అంత చల్లగా ఏం లేదు. ఇట్స్ గుడ్, బ్యూటిఫుల్ ఉంది. ఓ స్టార్ట్ అయినాయి, చాలా కార్స్ వస్తున్నాయి ఇప్పుడు. మేమే ఫస్ట్ అనుకుంటా. యాక్చువల్గా వాటర్ ఉండాలి, చాలా తక్కువ వాటర్ ఉంది. ఇంత లేక్, అక్కడ పింక్ లేక్, ఇక్కడ బ్లూ, బట్ ఇట్స్ నాట్ డార్క్. అందరూ వెళ్ళిపోయారు, ఈ రోడ్ అంతా మనదే. వాళ్ళంతా హాయ్ చెప్పుకుంటూ వెళ్ళినారు. అక్కడేమన్నా ఉందేమో, వాళ్ళది ఎంత జప్ప వెళ్ళిపోయినాయి కార్లు. ఎందుకంటే ఆఫ్ రోడ్ వెహికల్స్ కదా, లోకల్స్ అనుకుంటా.
ఆర్ మేబీ దే కేమ్ ఫర్ వర్క్, ఐ డోంట్ నో. టైం ఎంత? 8 అవుతుంది, 7 అవుతుంది, 8 అవుతుంది. రైట్, నైస్, బ్యూటిఫుల్. ఇక్కడ మంచిగా కాఫీ పెట్టుకుంటే బాగుంటుంది కదా, కానీ ఆల్రెడీ తాగేసినాం మేము కాఫీ. Prana's trying to fly drone. చూడు ఒక ఫోటో కొడతాం. చాలా చల్లగా ఉందిరా. Okay, వాళ్ళు జస్ట్ ఒక రౌండ్ వేసి వస్తున్నారా? కార్లు వస్తున్నాయి కదా. చుట్టూ చూస్తుంది కదా, పైన కింద. ఏం చదివేస్తుందిరా నాయన. ఏంది వణుకొస్తుందా? ఎంత చూడు. ఏం చూస్తా. చూద్దాం, మీకు చూపిస్తా ఎలా వచ్చాయో షార్ట్స్. Let me show you drone shots. Cruising down the highway, windows down low. Sunset paints the sky in a fiery glow. Mountains rise up, touching clouds above. Valleys below, filled with whispers of love. On this road, every seed's a delight. From sunrise to starlight, day to night. Nature's canvas unfolding so grand. In this journey, we're living unplanned. యాక్చువల్గా అయితే పౌలిక చాలా అప్సెట్ అయింది, ఎందుకంటే పాపం తను ఇది పింక్ లేక్ చాలా ఉంటుందని చాలా ఎగ్జైట్మెంట్తో వచ్చింది. ప్లస్ కాదు, అసలు ప్రణవ్ నాకు ఏమని చెప్పిందంటే, ఒక 2 సముద్రాల మధ్యలో మనం నించుంటాము, మధ్యలో మనం నించుంటే ఆ సముద్రంలో వాటర్ ఇక్కడికి వెళ్ళవు, ఈ సముద్రంలో వాటర్ అక్కడికి వెళ్ళవు, మనం మధ్యలో అట్లా కారు నడుపుకుంటూ వెళ్తే ఆ ఊహ నేను ఎంతో అది ఊహించి, ఒక సైడ్ అంతా డార్క్ పింక్, ఒక సైడ్ అంతా డార్క్ బ్లూ, అట్లా మంచి ఊహించిన అనమాట. ఆ రియాలిటీ చూస్తే ఇలా ఉంది పరిస్థితి. మంచిగానే ఉంది పౌలిక. ఎక్స్పెక్టేషన్ ఏమో ఇది అనమాట మనది, రియాలిటీ ఇందాక మీరు చూసింది. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ మా వీడియో ఎండ్ వరకు చూసినందుకు. మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ వ్లాగ్లో. థ్యాంక్ యూ, బాయ్.